నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. టుడే ది ఫస్ట్ ఎడిషన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన టాపిక్స్ చూద్దాం. ప్రధానంగా న్యూస్ పేపర్లో మనకు హైలైట్ అవుతున్నటువంటి టాపిక్స్ ఏదైతే తెలంగాణలో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే నిన్న మున్సిపాలిటీలో జరిగినటువంటి ఏదైతే మేయర్, అలాగే డిప్యూటీ మేయర్, చైర్మన్, అలాగే వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను బాగా వేయగలిగింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 87 మున్సిపాలిటీలను హస్తం గుర్తు వైపే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 87 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఒక కొత్తగూడెం మాత్రమే సిపిఐ 2.5 సంవత్సరం, కాంగ్రెస్ 2.5 సంవత్సరం అంటూ ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి ఉంది. ఇక కరీంనగర్ బీజేపీ ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి టోటల్ ఓవరాల్గా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం కేవలం 17 మున్సిపాలిటీలతోనే తెలంగాణలో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదైతే బీజేపీ ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మనోజ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఎలా చూడొచ్చు అంటారు? నిన్నటి రోజున ఏదైతే అందరూ ఆసీనులయ్యారు, పురపాలిక అలాగే నగరపాలిక సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మొత్తానికి ఎన్నిక ప్రక్రియ అయితే లాంఛనంగా జరిగింది. అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీని 87 మున్సిపాలిటీలు, దాదాపు 5 కార్పొరేషన్లు, ఒక కొత్తగూడెం మినహా ఏదైతే ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినటువంటి నేపథ్యంలో సిపిఐ అలాగే కాంగ్రెస్కి, బీజేపీ కేవలం కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే కైవసం చేసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ పురపాలిక నగరపాలిక ఎన్నికల్ని? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఏం లేదు, అధికార పార్టీ ఏదంటే అది జనరల్ గా వచ్చేదే. ఇప్పుడే కాదు, గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, అంతకుముందు టీడీపీ ఉన్నా కూడా జనరల్ గా 80-90% మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీలు కానీ, స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అధికార పార్టీ ఏదంటే అది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కింద పడ్డ నాదిపై చేయి, మీద పడ్డ నాది చేయి అన్నట్టు, మీకు ఇంకా 90 రావాల్సి ఉండే కదా, 100 రావాల్సి ఉండే కదా అని ప్రతిపక్షం అంటుంది. అవును, మాకు సాధించింది ఎక్కువే కదా వీళ్ళు అంటున్నారు. సమస్య లేదు. నిన్నంతా దొంగ ఆటను అడిగింది, దొంగ ఆట అంటున్నాడు. ఈ మాట దొంగ ఆట ఎందుకు అంటున్నానంటే, ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కాదు, అంతటా దొంగ ఆటనే అంటున్నాడు. అంటే పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, అంతకుముందు వైరాలు లేవు, వాళ్ళంతా ఒకే తాను ముక్కలు అని అర్థమైంది. అంటే రంగులు వేరైనా, జెండాలు వేరైనా, అజెండాలు అన్ని మాత్రం ఒకటే. అజెండాలు మొత్తం మీద ఎట్లాగో గెలుపు కావాలి వాళ్ళకి. అజెండా గెలిపి ఏదైనా సరే. అందుకనే కాంగ్రెస్ బీజేపీ కలిసింది, బీజేపీ కాంగ్రెస్, మన బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది. చూడండి, ఈ 3 ముక్కలాటలో అందరూ ట్రయాంగిల్ ఫైట్ చేసుకొని ప్రజలను డబ్బులు పెట్టి ఓట్లు కొన్నారు. సమస్య లేదు. ఆ మాట అనడానికి నేను మొన్నటిదాకా కొంచెం సంశయించేవాడిని, 10% అన్న ఇంకా నిజాయితీ ఉందని. సమస్య లేదు. ఆ 10% ఓటర్లు, 10% అభ్యర్థులు ఎవరైతే నిజాయితీ ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయలేదు. ఇటు పక్కన వీళ్ళేమో ఓట్లు కొనుక్కోలేదు. 2 జరిగినాయి. కానీ ఓట్లు కొనుక్కున్న పార్టీలు 90% మంది, ఓట్లు అమ్ముకున్న పార్టీ మన ప్రజలు 90% మంది. కనుక రిటైల్ గా ఓట్లను కొనుక్కొని కౌన్సిలర్లుగా లేకుంటే కార్పొరేటర్లుగా అయిన వాళ్ళు హోల్సేల్ గా అమ్ముడుపోయారు. అంతే, లేదు. ఒక రకంగా చెప్పానంటే సొంత పార్టీ వాళ్ళనే కొనుక్కున్నారు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, సొంత పార్టీ వాళ్ళనే, నువ్వు చైర్మన్ అయితే నాకేమిటి, నా సంగతి ఏంది, నేను ఖర్చు పెట్టాను కింద, నాకు నువ్వు ఇస్తేనే డబ్బులు ఇస్తే నేను చేస్తాను అని. అంటే పార్టీ లేదు, సిద్ధాంతం లేదు, ఏం లేదు. జెండాలన్నీ ఒకటే అయినాయి. అంటే జెండాలన్నీ ఒకటే అయి ఘోషించి వాళ్ళ దొంగ ఆటలో మొదటి దొంగ ఆటనేమో ఎన్నికలు, తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నికలు ప్రత్యక్షంగా, ఇప్పుడేమో రెండో దొంగ ఆటనేమో పరోక్ష ఎన్నికలలో ఇది జరిగింది అంటున్నాడు. ఏడ్చారు, నవ్వేవాడు. మొత్తం మీద 87 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ, 17 అంటే ఒరిజినల్ గా మాత్రం 63 మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ, 13 మున్సిపాలిటీలు డైరెక్ట్ మెజార్టీ, అంటే క్లియర్ మెజార్టీ వచ్చినాయి. ఉంటే 37 మున్సిపాలిటీలలో మెజార్టీ రాలేదు, ఎవరికి హాంగ్ వచ్చింది. దానివల్ల 116 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ ఆల్ 17, ఇప్పుడు క్లియర్ గా అయితే 17 ఏమో బీఆర్ఎస్ కు, ఒక 87, మీరు అన్నట్టు 87, 86, 85 లెక్కలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మొత్తం మీద ఇటు పక్కన కాంగ్రెస్ కు వచ్చినాయి. ఇక 11 మున్సిపాలిటీలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అది కూడా మనం మాట్లాడుకోవాలంటే, అవుట్ ఆఫ్ 116 లో మనం ఇప్పుడు లెక్క ఏంది, 105 మున్సిపాలిటీకి లెక్క. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా 105 మున్సిపాలిటీ లెక్క అంటే 17, 87 అంటున్నాం. కనుక ఈ మిగతా ఒక్క మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ దక్కించుకున్నది, భైంసా అనుకుంటున్నాను. ఇక మిగతా 7 కార్పొరేషన్లలో చూసుకుంటే
7 కార్పొరేషన్లో ఒకటేమో చెట్సగం పంచుకున్నారు కాంగ్రెస్, సిపిఐకి వచ్చినట్టు 2.5 ఏళ్ళు. ఈ మిగతా 5 అంటే మనకు రామగుండం, మంచిర్యాల, అట్లాగే మనకు ఇటు పక్కన నల్గొండ, అట్లాగే మహబూబ్ నగర్, అట్లాగే మనకు ఈ 5 మున్సిపాలిటీలలో అది కాంగ్రెస్ నిజామాబాద్ 5 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుచుకున్నది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసేమో నిజామాబాద్ లో, కాంగ్రెస్ సిపిఐ కలిసేమో ఇటు పక్కన మన కొత్తగూడెంలో గెలుచుకున్నట్లు లెక్క. కరీంనగర్ చాలా ఉత్కంఠ అయిపోయింది, చివరికి బీజేపీ పరం అయిపోయింది. ఈ రకంగా చూసుకుంటే 7 కార్పొరేషన్లలో మీరు అన్నట్టు 4 పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలుచుకుంది, 2 ఏమో పంచుకోవడం ద్వారా ఎంఐఎంతో, ఇటు పక్కన సిపిఐతో. ఇది కూడా చెప్పుకోవాలి, 2.5 ఏళ్ళు వీళ్ళు 2.5 ఏళ్ళు వాడని అనుకున్నారు. మొదటి ఇక్కడ సిపిఐకి అప్పచెప్పారు కొత్తగూడెం, అక్కడనేమో కాంగ్రెస్ మొదలు చైర్మన్ మేయర్ తీసుకున్నది చూస్తాం. కనుక ఈ ఎన్నికలు అన్ని కలిపితే ఇవాళ డబ్బులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టిన సందర్భాలు చూసినాయి. విశేష క్వశ్చన్ అందరూ గొడవ జరిగిన సందర్భాలు చూసినాయి. అందరూ కూడా ఏ రకంగా నేను సరే ఏ దోట్లో అయినట్టు కూడా మనదే కావాలి అని చెప్పి మొత్తం మీద నిన్న చూసాము. ఓట్లు అమ్ముకోవడం, సీట్లు అమ్ముకోవడం జరిగింది. ఈ ఎన్నికనే కాదంటున్నాను, ఈ ఎన్నికలన్నీ కూడా బోగస్ గా మారిపోయినాయి. దీనికి పరిష్కారం ఉంది. మనం ఏమంటారంటే పరిష్కారం ఒక్కటే. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కనుక, అంతకుముందు అంజయ్ గారు సమితి పైన మొదలుపెట్టినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ పరిష్కారం అంటే, ఈ దొంగ అంటే అందరికి ఇష్టం అవుతుంది, మరి ఇన్ని ఖర్చు అవసరమే ఉండకపోతుంది కదా. డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే జడ్పీ చైర్పర్సన్ దాకా పంచాయతీ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీవీ ప్రెసిడెంట్, అటు జడ్పీ చైర్మన్ వరకు, ఇక్కడ పోతే మున్సిపల్ కౌన్సిలర్, చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేటర్, అట్లాగే మేయర్, అన్నిటికీ డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే వీళ్ళు ఉండదు. అసలు రాచమార్గం విడిచిపెట్టి దొడ్డిదారున ఇట్లాంటి పనులు చేయడం వల్ల తమ పార్టీలన్నీ పరువు పోగొట్టుకుంటున్నాయి, ప్రజల్లో చురుకనవుతున్నాయి. ప్రజలు కూడా అందుకనే మీరు దుర్మార్గమైన పార్టీలు మాకు డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తామని వాళ్ళు అంటున్నారు. చూస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చిన వాడు వెనక్కి వసూలు చేసుకోవడం, డబ్బులు ఇచ్చిన వాడు తన్నుకోవడం, తిట్టుకోవడం, ఓటర్లకు అభ్యర్థులకు ఘర్షణ, ఇవన్నీ చూస్తున్నాం. ఇదంతా ఒక రకంగా చెప్పాను కదా, గుడుగుడు కొంచెం గుండె రాగం ఆడుతున్నారు. ఇందులో సంస్కరణలు లేకపోతలేదు. ఇక ఇంత డబ్బులు పెట్టి గెలిచిన వాడు మనం ఉద్ధరిస్తారా? రేపు అవినీతి చేస్తారు కదా ఖచ్చితంగా. అందుకని మేము మొదటి నుంచి అధికార వికేంద్రీకరణ కోసం కొట్లాడిన వాళ్ళం, 1.5 సంతకాలు చేయించిన వాళ్ళు అధికార వికేంద్రీకరణ కావాలి. అప్పుడే కొందరు అడిగారు ప్రజలు, వీళ్ళు దొంగలు సార్, వీళ్ళు ఎమ్ముకుంటే రేపు పొద్దున మనం దోచుకుంటారు కదా అని. నేను అన్నాను, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పై స్థాయిలో దోచుకుంటే వాడు గన్మేలు ఉంటారు చుట్టూ, వాడి దగ్గరికి పోలేం బాబు, కనీసం వీళ్ళని చొక్కా పట్టుకుని అడుకోవచ్చు అనుకున్నాం. అంత అది లేదు, అది పోయింది. ఇప్పుడు చొక్కా పట్టుకుని అడుక్కునే పరిస్థితి పోయింది. మీరు డబ్బు తీసుకున్నారు, ఓట్లేసారు, మిమ్మల్ని అడిగే హక్కు ఎక్కడికి రాని వాళ్ళు అంటున్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి లేవు కదా. స్థానిక ప్రభుత్వాల్లో కింది స్థాయిలో పనిచేసిన వాడిని, మండలాధ్యక్షుడు దాకా రూపాయి లేకుండా గెలిచిన వాడిని, ఇవి అట్లా లేవు. అప్పటి రాజకీయాలు ఇప్పుడు లేనడు, విలువలు మృగ్యమైపోయినాయి, పార్టీలు లేవు, ప్రజలు లేరు, అంతా కరప్ట్ అయిపోయిన సందర్భం చూస్తున్నాం. దీనికి పరిష్కారాలు ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు, అధికార వికేంద్రీకరణ, అట్లానే పారదర్శక పాలన, దీనివల్ల అవుతుంది. కానీ వీటి పట్ల ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు, అటు నాయకులు అంతకంటే లేదు, పార్టీలు అంతకంటే లేవు. కనుక ఈ గుడుగుడు గురించి నడుస్తూనే ఉంటది. ప్రజలు అందుకని ఓట్లు వేయకుండా ఉంటున్నారు ఎక్కువ మంది అంటే దీని వల్లనే అంటున్నారు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ఓటు వేయండి, ప్రశ్నించండి. ఓటు వేయకుండా ఊరుకోవడం పరిష్కారం కాదంటున్నాను. ఇంత జరుగుతుంది. అలాగే బండా రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా మనం గమనిస్తే బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయత గెలిచిందనేసి చాలామంది చెప్పుకుంటున్నారు. మీలాగా అనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు చెప్తున్నారు. ఏదైతే ఈవీఎంల మీద నమ్మకం అనేది ఉండదు, ఇప్పుడు జరిగినటువంటి బ్యాలెట్ పేపర్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో నిఖచ్చితంగా ఈ ఎన్నిక జరిగిందనేసి చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు ఎప్పుడు జరిగినటువంటి విధంగా ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ నిన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారంలో దాదాపు ఏదైతే కామారెడ్డి అట్లాంటి చోట్ల బీఆర్ఎస్, బీజేపీ ఓటైనటువంటి పరిస్థితి ఉంది, మరొక చోట కాంగ్రెస్, ఎంఐఎం కలిసినటువంటి పరిస్థితి ఉంది, మరి ఇంకొక చోట ఏదైతే ఏకంగా అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కలిసిన చోట్ల కూడా ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు కూడా రేపొద్దున ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు ప్రజలకి? చెప్పాను కదా, అనైతిక పొత్తులు నేను అన్ని చెప్తున్నాను. అవన్నీ తోడేళ్లు. ఆ పార్టీల అభ్యర్థులు, నాయకులు తోడేళ్ల పోరాటంలో మేకల మందల్లో మన మేకల మందని ఎవరు తిందామని వాళ్ళు పోటీ పడుతున్నారు. ఒకరినొకరు పోటీ పడ్డానికి కారణం అదే అన్న మొదటి నుంచి చెప్తున్నాను. వాడంతా తోడేళ్ల పోరాటంలో మేకల మందలం మనం చప్పట్లు కొడుతున్నాం. ఎవడు గెలిచిండు, ఎవడు ఓడిండు, ఎవడు ఓడితే మనం తరలు పట్టుకుంటుంటాం. అంతకనండి ఇంతకుముందు మీరు అన్నారు ఒకటి ఏంది,
అద్భుతంగా జరిగింది దీనిలో బ్యాలెట్ పేపర్లలో. రామచంద్రరావు గారు ఏమంటారు, బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంలు అయితే గెలిచేవాడు అన్నారు. మొన్నటిదాకా ఏమన్నారు ఈ దుర్మార్గులు అంటున్నారు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈవీఎంలు తప్పు, బ్యాలెట్ పేపరే కరెక్ట్ అన్నారు కదా. మరి బ్యాలెట్ పేపర్లే మనం ఓడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన ఆయనే అంటున్నప్పుడు మన తిరువనంతపురం ఎట్లా గెలిచినట్ట, తిరువనంతపురంలో కేరళలో మరి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరిగింది, మరి గెలిచింది కదా మీరు, మరి మీరు గెలుపు తప్ప అన్నారు, అక్కడ నన్ను ఒప్పుకోండి. అంటే ఏం ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. మొన్నటిదాకా ఈవీఎంలు ఏడ్చారు, బ్యాలెట్ పేపర్ మంచిగా అన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మంచిగా కావాలి, ఇదే ఈవీఎంలను సమర్థించే పూర్తిగా బీజేపీ పార్టీ. మీరు బీజేపీ మొత్తం ఈవీఎంల ద్వారా నాటకం చేస్తుంది, మొత్తం అంతా మోసం చేస్తుందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అంటది. ఇప్పుడు ఈవీఎంలు తప్పు, మేము మన బ్యాలెట్ పేపరే తప్పు అని రామచంద్రరావు గారు అంటుంటే ఏమన్నట్టు ఎటుపోతున్నట్టు వీళ్ళు. అంటే గెలిస్తే వాళ్ళ గొప్ప, గెలవకపోతే వాళ్ళ తప్పు, అంతేగా. బ్యాలెట్ పేపర్ తప్ప, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ తప్ప అంటారు. అమ్మన్న దాకానేమో ఈవీఎంలు తప్ప అని కాంగ్రెస్ అంటుంది. అందుకని ఏమంటున్నా అంటే ఎవరి తప్పు కాదు, బ్యాలెట్ పేపర్ సరిగ్గా ఉన్నాయా. ఒక ఉదాహరణ చెప్తాను మనోజ్. నిన్నగాక మొన్న మనకు ఎలక్షన్ ఈ రిజల్ట్స్ లో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగింది కదా. ఆ 53వ డివిజన్ మహబూబ్నగర్ డివిజన్ పేరుతో సహా చెప్తున్నాను. ఒక అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి ఒక ఓటు తక్కువైంది, కాంగ్రెస్ అభ్యర్థి ఒక ఓటు ఎక్కువైందని చెప్పింది, తెలిసేసింది. తెలిసి బీజేపీ అభ్యర్థి మళ్ళీ రీకౌంటింగ్ ఆర్డర్ మన కోరింది, రీకౌంటింగ్ మొదలైతే ఎక్కడి నుంచి వచ్చినాయి ఓట్లు మరి. అటు కాంగ్రెస్ అభ్యర్థికి 3 ఓట్లు పెరిగినాయి, ఇటు బీజేపీ అభ్యర్థికి 4 ఓట్లు పెరిగినాయి. చూడండి, మరి అటు 2 ఓట్లు బీజేపీ అభ్యర్థికి 4 ఓట్లు, అటు 2 ఓట్లు పెరిగినాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే మొత్తం మీద 3-5 4-2 6 ఎక్కడి నుంచి వచ్చినట్టు ఓట్లు. దాంతో ఏమైంది, అప్పటిదాకా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని సంబరాలు చేసుకుంటే వెంటనే రీకౌంటింగ్ పెడితే బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచిండు. మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇవన్నీ కూడా. అంటే బ్యాలెట్ పేపర్లు సరిగ్గా ఉన్నట్టు 6 బ్యాలెట్ పేపర్లను వీళ్ళిద్దరి మధ్యన పంచడంలో తప్పు తేలింది కదా. అంటే మరి ఇటువంటి తప్పులు లెక్కలనే ఇవన్నీ కూడా. బ్యాలెట్ పేపర్ మాన్యువల్, మనిషి లెక్క పెడతాడు. అది ఈవీఎంలో అట్లా ఉండదు. ఈవీఎం పొరపాటు అనేవాడు ఆడలేక మధ్యలో వాడు అంటున్నాడు, ఈవీఎం లో పొరపాటు చేయరాదు, ఈవీఎం లో ఓటర్ స్లిప్స్ వస్తున్నాయి, పీపీఓ మనకు ఓటర్లు 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ చూసుకోవచ్చు కదా, ఓటర్ వెరిఫికేషన్ ప్యాట్ చూసుకోవచ్చు కదా. ఇవన్నీ పెట్టి వాళ్ళ ఓటర్లకు మొన్నటిదా అసలు వాళ్ళ బలహీనతలు వాళ్ళకి అర్థమవుతలేదు. ప్రజల్లో బలహీనమవుతుడు కనుకనే వాళ్ళు డబ్బులు పంచి, సారా పంచి, ఇష్టమైనట్టు థాయిలాండ్ పెట్టి గెలవాల్సి వస్తుంది. వాళ్ళు అందరు పెడుతున్నారు కదా. ప్రజలు నిందించొద్దు, ప్రజలు తప్పు కాదు. ప్రజలు ఏంటంటే చచ్చిదానికి వచ్చిందే కట్టమనుకుంటారు. వాళ్ళ తప్ప ఎప్పుడు కాదు, మీరే పంచుతున్నారు. పంచేవాళ్ళు నలుగురు మారాలా, కొన్ని లక్షల మంది, కోట్ల మంది మారాలా, అర్థం చేసుకోండి. ఎవడైనా ఒక్కడే గెలుస్తాడు, 10 మంది పోటీ చేసిన ఒక్కడే గెలుస్తాడు. కనుక మీరు నిజాయితీగా నమస్కారం పెట్టుకుని తిరగండి. అందరు ఒక్క రూపాయి పంచకుండా ఎందుకు కాదు చెప్తాను. పంచకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి. చేయరు కదా. ఆ టైంకి వచ్చినాక కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎలక్షన్ నిర్వహణ పడతాను. ఒక ఊళ్ళో డబ్బులు పంచడం ఆపలేకపోతున్నాం మనం. ఎందుకు ఆపలేకపోతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ కూడా. కోట్ల రూపాయలు నగదు చలామణి అవుతుంటే ఎవడో పెళ్లి కోసమో, లేకుంటే పేరెంట్ కోసమో, చావు కోసమో తీసుకుపోతున్న డబ్బుల్ని పట్టుకొని పోలీసు వాడు 1 కోటి రూపాయలు సీజ్ చేసినాం, 5 కోట్లు సీజ్ చేసినాం, 500 కోట్లు, 5,000 కోట్లు చేతులు మారుతుంటే 100, 50 కోట్లు, 10 కోట్లు, 4 కోట్లు సీజ్ చేస్తే లాభం ఏంది అంటున్నాడు. అందుకని ఇవన్నీ ఈ దొంగాటలో ప్రభుత్వం కూడా భాగమే. ఇవన్నీ సమస్య లేదు. ఇవాళ పూర్తిగా అక్రమాలు, అన్యాయం ద్వారా జరిగిన ఎన్నికలే కావు, తప్పదు మరి. ఎందుకంటే ఈ ఎన్నికల వ్యవస్థలు ఉన్నాం కనుక కనీసం ఓటు వేసిన వాళ్ళు అవమానపడుతున్నారు. అందుకని ప్రజా తీర్పు ఒకవైపు, నాయకుల మొగ్గు మరోవైపు ఉన్నది. ప్రజల తీర్పు ఉంటే ఇటు హంగు అసెంబ్లీలో, మన మున్సిపాలిటీలలో ఏం జరగాల్సి ఉండే, అందరు కలిసి ఎవరినైనా సరే ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉండే, ఎవరినైనా ఒక పార్టీ మధ్యవర్తి చూసి. అట్లా చేసిందా, వీళ్ళు ఇష్టం అన్నట్టు ఎట్లా పడితే చేసిండ్రు. ఇక ఇండిపెండెంట్ కూడా ఎన్నికైన కొందరు ఇండిపెండెంట్ మరింత రాజులు అయిపోయినారు. ఇప్పుడు విప్పులు ఎటు పోయినాయి, ఇవన్నీ ఎటు పోయినాయి చెప్పండి. విప్పు ఉన్నది కదా, మరి విప్పులు ఒక పార్టీ ఇంకో పార్టీ అనైతికంగా మీరు ఇంతకుముందు చెప్పారు కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసింది 5 చోట్ల, బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కలిసింది 3 చోట్ల, బీఆర్ఎస్ మన కాంగ్రెస్ కలిసింది. చూడండి 3 అంటే ట్రయాంగిల్ ఫైట్ లో ముగ్గురు కూడా త్రికోణం ఒకటే కదా, అన్ని మూలాలు ఒక దగ్గరనే ఉంటాయి కదా, ఇటు 3 మూలాలు కలుస్తాయి కదా. అదే చేసిండ్రు. ప్రజల తీర్పును అవమానించని అంటున్నాడు. ప్రజల తీర్పు ఒకవైపు ఉంటే 37 మున్సిపాలిటీలలో ప్రజల తీర్పును అవమానపరుస్తూ వాళ్ళు దొంగ పొత్తులు పెట్టుకొని చేశారు. నిజంగా చెప్పాలంటే కార్పొరేషన్ లో తప్పేం కాదు. కొత్తగూడెంలో 22 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి, 22 సీట్లు మనకు కార్పొరేటర్ సీట్లు మన సిపిఐకి వచ్చినాయి. వాళ్ళిద్దరు కలవడం తప్పు కాదు. సరే, ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు పొత్తు లేదు వాళ్ళు. అట్లానే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలవడం తప్పు కాదు. ఎందుకంటే శరీరం మాండేట్ వాళ్ళకు ఉన్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్న నిజామాబాద్ లో మరి ఇద్దరు కలిస్తే ఉన్నది కదా, అటువంటి చేసింది. అంటే ప్రజాభిప్రాయం ఎక్కువ ఉన్నట్టు లెక్క.
కానీ ఇది అట్లా కాదు కదా. ఒక్కడ దక్కుంటే బీఆర్ఎస్ వాళ్ళని చేసుకోవడం చూసాం కదా నిన్న. నిన్నటి దాకా విమర్శించుకున్న రఘునందన్ రావు బీజేపీ, అటు ఎంపీ, ఇటు పక్కనేమో గూడెం మహిపాల్ రెడ్డి టిఆర్ఎస్, మొన్నటి దాకా ఫిరాయింపుదారు, ఇప్పుడు బీఆర్ఎస్ కు అంటే బుల్లెట్ దిగిందా లేదా అంటున్నారు ఇద్దరు కలిసిపోయి. ఏం లాభం చెప్పండి. పట్టణచెరు మున్సిపాలిటీలో బీజేపీ బీఆర్ఎస్ కలిసింది. చాలా మున్సిపాలిటీ నర్సాపూర్, మెదక్ జిల్లా ఉమ్మడి నర్సాపూర్ లో బీజేపీ కాంగ్రెస్ కలిసింది. అందుకని సమస్య లేదు. ఇవన్నీ అనైతిక పొత్తులు. ప్రజల తీర్పు ఒకవైపు ఉంటే వీళ్ళు పొత్తులు ఇంకో వైపు పెట్టుకొని ప్రజలను అవమానించారు. ప్రజా తీర్పును గౌరవించలేదు అంటున్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి, గెలిచినటువంటి ఉత్సాహంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రధానంగా వినపడుతుంది ఏది ముందు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించాలా లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ స్టాండ్ అనేది కూడా ఇవాల్టి పేపర్లో ప్రధానంగా దిశ పేపర్లో హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఆ పరీక్షల్లోగానే ఈ గ్రేటర్ హైదరాబాద్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మార్చిలో మొదటి వారం, రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. మరి ఆ బడ్జెట్ సమావేశాలు మార్చి నెలాఖరు వరకు జరగనున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉన్నటువంటి మినిస్టర్లు అలాగే ఎమ్మెల్యేలంతా బిజీగా బడ్జెట్ సెషన్లో ఉంటారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యమేనా అంటారా? మీరు అన్న 3 కారణాలు ఉన్నాయి. ఒకటే బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్యేలు మీరు ఎంపీలు అందరూ ఇక్కడ ఉంటారు, ప్రచారం సాధ్యం కాదు. ఒకటి పరీక్షలు కూడా కొంచెం మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మార్చిలో ఎట్లాగూ బడ్జెట్ సమావేశాలు 4 రోజులు అటు వాయిదా వేసుకుంటే ఎట్లాగూ కేంద్ర బడ్జెట్ వచ్చిందాన్ని బట్టి వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కొత్తగా వీళ్ళకి వచ్చే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు తప్ప పెద్ద సమస్య లేదు. కానీ నేను ఏమన్నా అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవి జరపాల్సిన అవసరం ఉందంటారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ వెంటనే జరపడానికి కూడా వీలు కాదంటున్నాడు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మన ఫిబ్రవరి 10 ఈ నెల 10వ తేదీ కనుక కరెక్ట్ వారం రోజులు పూర్తయింది. వాళ్ళ పదవి కాలం అయిపోయి కనుక ఎప్పుడో 2 సంవత్సరాలు అంటే 2024 జనవరిలో పూర్తయిపోయింది, జూన్ లో పూర్తయింది. అంటే 1.5 year దాటింది. 2 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే అది మొదలు నిర్వహించాలి. దానికి మనసుంటే మార్గం ఉంటుంది. కేవలం 15 రోజులు ఎన్నికలు పూర్తవుతాయి. కానీ మీరు అన్నట్టు పరీక్షలు కూడా అడ్డం వస్తున్నాయి. కానీ పరీక్షలు పెద్ద అడ్డంకి కాకపోవచ్చు. అంటే మనకు ఏదైతే 6 రోజు సెలవు, 2 రోజుల ముందు సెలవు ఉంటే సరిపోతుంది. కనుక అంతా వారం రోజులే కదా మన ప్రచార సమయం అంతా కూడా కలిస్తే వీలైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సరే అది కూడా వాయిదా వేద్దాం అనుకుంటే ఇంకా దూరం పోతుండొచ్చు. కానీ చేద్దామని అంటే మూడులో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇప్పుడు ఇంకా ఖమ్మము అట్లాగే వరంగల్కు టైం ఉన్నది. ఈ 2 మొత్తం 10 కార్పొరేషన్లు ఉంటే ఖమ్మము, వరంగల్ కూడా పూర్తి కాలేదు. మరి మూడింటికి కలిపి ఒకేసారి చేస్తారా చూడాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు. దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మళ్ళా గ్రామాలు కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే దాదాపు మళ్ళీ 1,61 లక్షల మంది ఓటర్లు ఉంటారు అక్కడ కూడా. మన పంచాయతీ ఎన్నికల్లో 1,61 లక్షల మంది ఓట్లు ఎట్లేశారో మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మనం 53 లక్షల మంది 53 లక్షల మంది ఓటర్లు పోలైన 40 లక్షలు కూడా కాలేదు. ఈ 40 లక్షల మంది ఓటర్లకు ఇంత గందరగోళం కదా. 1,61 లక్షల మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా కనుక అక్కడ మనకు రైతు బంధు కూడా వేస్తామని ఒక రైతు భరోసా, ఇప్పుడు రైతు బంధు పేరు పోయింది. రైతు భరోసా పేరు వేస్తాము ఒకే విడతలో అని అన్నారు. 3 విడతలు బాకీ ఉన్నారు ఇప్పటికీ. మరి ఒక విడత వేస్తారట, ఆదాయాన్ని పోతుంటాయి. కనుక చూద్దాం ప్రజలు ఎట్లా తీర్పిస్తారు. మరి పొద్దున ఏ రకంగా ముందుకు వెళ్తారో చూస్తా. అంటే ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం ఇప్పుడు మీరు అన్నట్టు లేవనిపిస్తుంది. ఉంటే మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చు అనుకోండి. రైట్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి పేపర్లు తీసుకుందాం. ప్రధానంగా మనకు నిన్నటి రోజున బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి విచ్చేశారు. దాదాపు 6 గంటల పాటు నిన్నటువంటి ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి అలాగే విపత్తుల సమయంలో డిజిటల్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగిస్తారు, అలాగే ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ పరిశీలించినట్లు మనం ప్రధానంగా వార్తల్లో విన్నాం. అలాగే ఇవాళ పేపర్లో కూడా ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ అన్ని పేపర్స్లో కూడా అదే వార్త హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. అప్పట్లో 1995లో సమావేశం అవడం, ఆ తర్వాత దాదాపు ఇప్పుడు 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు గడిచిపోయినటువంటి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి సమావేశం అవడం
కనీసం బిల్ గేట్స్కి సమయం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 6 గంటల పాటు వెచ్చించి అదే పనిగా సీఎం చంద్రబాబుతో అలాగే అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో 2 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీజీఎస్ అలాగే ఏఐ టెక్నాలజీ అలాగే డిజిటల్కి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా సుదీర్ఘంగా ఆయనకి దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు వివరాలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎటువంటి విషయాలకి దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూలంకుషంగా క్లుప్తంగా వివరించినట్లు తెలుస్తుంది. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ఇరువురి కలయిక ఇది ఆంధ్రప్రదేశ్ మనోజ్, ఇది ఆంధ్రప్రదేశ్ నవోదయం. ఎందుకంటే గతంలో కూడా బిల్ గేట్స్ మనకు హైదరాబాద్ రప్పించి ఆయన టైం లేదంటే అప్పుడు కూడా సరిగ్గా అలాగే ఐఎస్బి ఏర్పాట్లో కూడా చాలా కీలక పాత్ర వహించింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అది బెంగళూరు తల్లిపోయేది, బెంగళూరు పోతున్న వాళ్ళని మధ్యన ఆపి ఐఎస్బి ఎట్లా తీసుకొచ్చారో ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ గేట్స్ తీసుకురావడం చాలా గొప్ప అంటున్నాను. మా 6 గంటలు టైం ఇవ్వడం తక్కువేం కాదు. దాంతో పాటు ఆయన 2 విషయాలు గట్టిగా అడిగారు. నేను లోతుకెళ్ళి మాట్లాడుతున్నాను. వచ్చారు పోయారు కాకుండా ఆయన ఒక మాట అన్నారంటే, మరి మీరు ల్యాండ్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని అన్నాడు. అంటే కొన్ని దేశాల్లో ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉన్నాయి. మన దగ్గర భూమి హక్కులన్నీ కూడా రేపు కోర్టుకు తెలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా కోర్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఇవాళ ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఏమైనా ఉన్నదా అనే దాని మీద, ల్యాండ్ ఎట్లా సెక్యూర్ చేస్తున్నారు అనే దాని మీద వారు అడిగారు ప్రశ్న. దానికి ఆర్టీజీఎస్ మన రకరకాలుగా కొత్త పద్ధతి పెడుతున్నాం, మనకు డిజిటల్ లాకింగ్ పెట్టినాం అది అని చెప్పి కొంత చెప్పారు. కొంతవరకు నడుస్తుంది, కాదని లేదు. అక్కడ అబద్ధం ఏం కాదు వాళ్ళు చెప్పింది. ఇంకా ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ దాకా పోలే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకే పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినాడు, వీళ్ళు తిట్టిండు కదా, ఇప్పుడు దాన్నే మనకు అమలు చేయాల్సి. అంటే ఆయన ఆ ప్రశ్ననే చాలా అద్భుతంగా అడిగారు బిల్ గేట్స్. ఆ ప్రశ్నకు జవాబు చెప్పారు. కొంతవరకు జరుగుతుంది, ఇంకా జరగాల్సింది. ఆయన అనుకున్నంత జరగలేదు. ఒకటి. రెండవది, మనకు రైతులతో సమావేశం అయ్యారు. అరటి తోటలు చూసుకుంటూ పోయి ఆయన చూశారు కదా మన ఫోటోలో కాబట్టి సెల్ ఫోన్ తోని తను మన దాన్ని అక్కడ ఉన్న అరటి తోటలకు ఉన్న చీడపీడలను ఫోటో తీసి వెంటనే అప్లోడ్ చేశారు. దాన్ని అప్లోడ్ చేస్తే వెంటనే ఎక్కడైతే అది చీడపీడలు ఉన్నాయో ఆ ప్లేస్ ని గుర్తించి, అంటే మన దీని ద్వారా మన అక్షాంశాలు రేఖాంశాల ద్వారా కోఆర్డినేట్స్ గుర్తించి అక్కడ మందు చల్లిన డ్రోన్లతో మందు చల్లారు. ఆయన కళ్ళ ముందు జరిగింది. అద్భుతం అన్నారు. అంటే ఇవాళ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం ఎంత వచ్చిందో చూపించాం ఆయనకు మనం. అట్లాగే మన వెనుకబడిన దేశంలో కూడా ఇంత సాంకేతిక విప్లవం వస్తుందా అని ఒక ఆశ్చర్యపోయిండు ఆయన. ఇట్లా నోరు ఇట్లా మడిచి పైకి అన్నప్పుడు చూస్తే మనకు నిజమే ఆయన అద్భుతంగా జరుగుతుందనే మాట అన్నారు. అట్లాగే ఇందులో ఆటలో అరటి పండ్లాగా చాలా వరకు మనకు కొన్ని చెలోక్తులు కూడా ఇసుకుపోయారు. బాబు ఎలా ఉన్నారు అన్నాడు. 30 ఏళ్ల తర్వాత, నిజంగా మీరు అన్నట్టు 2095 తర్వాత అంటే 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశారు. కలవడమే కాదు, ఆత్మీయంగా పలకరించుకున్నారు. మన రాష్ట్రానికి బిల్ గేట్ ఫండ్ ఫౌండేషన్ ద్వారా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉన్నది అనుకుంటున్నాను. నేనైతే కొన్ని నిధులు ఖర్చు పెడతారు, మంచిది అంటున్నాను. అంటే ఒక ఆశాజనకమైన దాంట్లో చూడాలి. ఆయన ఆటలు కూడా ఆడారు. విజయవాడలో ఒక గ్రౌండ్ లో 15 నిమిషాలు ఆటలు కూడా ఆడారు. మొత్తం మీద 5-6 గంటలు ఉండి వెళ్ళిపోయినా సరే ఒక మంచి ప్రభావం చూపించే పర్యటన చూడవచ్చు మనం. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల మొదటివాడు బిల్ గేట్స్ మన ఆంధ్రప్రదేశ్ రావడం చాలా హర్షదాయక, మంచిది. దానికి ఈ గొప్పతనం అంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. రైట్. నెక్స్ట్, ఢిల్లీలో ప్రధాని మోదీ భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో సమిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు ఈ నెల 20వ తేదీ వరకు ఈ జరగనున్న ఎక్స్పో సమిట్ సంబంధించినటువంటి ఏదైతే సాంకేతికతను వినియోగిస్తున్నాం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక రానున్న రోజుల్లో ఏదైతే డిజిటల్ టెక్నాలజీ పరంగా వెళ్ళాలి, దాన్ని ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ ఎక్స్పో కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు, సీఈఓలు రాబోతున్నారు. ప్రధానంగా ఎక్స్పోకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ప్రదర్శించబడినటువంటి స్టాల్స్ను కూడా ప్రధాని మోదీ స్వయంగా అక్కడికి చేరుకొని వీక్షించున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మనకి ప్రపంచమంతా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పోతుంటే అనేక అద్భుతాలు సాధిస్తున్నాం. ఇందులో మానవీయ కోణం ఉంది, ఒక్కోసారి వ్యతిరేక కోణం కూడా ఉంటది. కానీ దాన్ని అధిగమించి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చే ఇబ్బందులను అధిగమించాలి, అవసరమైన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. రెండు చేయాల్సిన అవసరం ఉంది. కనుక మన ఢిల్లీలో జరిగే ఎక్స్పో ఏదైతుందో ఇది ప్రపంచంలోని చాలా దేశాలకు ఆదర్శం అవుతుంది. మనం ఎంతవరకు సాధించడం, ఎంతవరకు సాధించగలుగుతాం అనే దాని మీద పోతుంది. ప్రతి టెక్నాలజీ కూడా, కొత్త టెక్నాలజీ ఎప్పుడు కొత్త వింత పాత రోత కాదు, పాతదాన్ని కొత్తదాన్ని కలుపుకొని పోయే మన సమాజం మనం కనుక ఈ ఎక్స్పో అయితే ఒక రకం చెప్పాలంటే కొత్త ఆవిష్కరణ దారితీస్తుంది.
ఒక కొత్త ఆలోచనలకు కొత్త సంగతులకు దారితీస్తారు అనుకుంటున్నాను. ప్రధానమంత్రి మోడీ స్వయంగా హాజరు కావడం కాక 20 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఇంకా ముందుకు పోతాం. దాని ద్వారా చాలా వ్యవసాయం నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో చేస్తాం. కానీ ప్రజా పరిపాలనలో దీన్ని పెట్టమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ గుడ్ గవర్నెన్స్ లేదు, మనం చూస్తున్నాం. అధ్వానంగా ఉన్నది, అవినీతి ఉన్నది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది. అవన్నీ కదా, అవన్నీ పోవాలంటే ఏం చేయాలి? టెక్నాలజీని వాడుకోవాలి. ఎప్పుడు మనిషి ఉంటే అక్కడ అవినీతి జరుగుతుంది. మనిషి మెదడు ఉపయోగించుకొని కంప్యూటర్ లో మనం ఫిక్స్ చేస్తే అవినీతి జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఫిక్స్డ్ ఉంటుంది. ఉదాహరణకు టోకెన్ సిస్టమ్ చేతులతో ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఆ టోకెన్లు ఓ నెంబర్ ముందు ఇవ్వచ్చు. ఎవరికైనా ఒకటో నెంబర్ దాచిపెట్టుకొని లాస్ట్ వచ్చిన వాడు కూడా ఒకటో నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ అట్లా కాదు. ఎవరైతే మన టెక్నాలజీని వాడుకుంటామో ముందు వచ్చిన వాడికి ముందే అనే పద్ధతి వస్తుంది. అప్పుడు కంప్యూటర్ తప్పు చేయదు. కంప్యూటర్ లో ప్రోగ్రామింగ్ తప్పు చేస్తే ఫీడ్ అయితే చెప్పలేం, కానీ కంప్యూటర్ తప్పు ఎప్పుడు చేయదు. కనుక మానవ మేధస్సు కంటే కంప్యూటర్ గొప్పదని నేను అనుకుంటలేదు. కానీ మానవ మేధస్సును కరెక్ట్ గా ఉపయోగించుకునే క్రమం అయితే టెక్నాలజీ తప్పు చేయదు. కనుక ఇప్పుడు కూడా ప్రభుత్వంలో అవినీతి పోవాలంటే, పారదర్శకత ఉండాలంటే టెక్నాలజీ ఎంత వాడుకుంటే అంత అవినీతి పోతుంది, పారదర్శక జవాబుదారి పాలన ఉంటది. అది కావాల్సిందే అవుతుంది. అంటే ఇవాళ గుడ్ గవర్నెన్స్ లో ఉపయోగించుకోకుండా ఏది పడితే చేయడం వల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు. అందుకని చూడండి, మీరు చాలా మంది ముఖత హాజరు అంటే ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ హాజరును వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మేము టైంకి రాము అని కదా. ఉద్యోగస్తులు చూస్తున్నాం, మనం మాకు వద్దు అది అంటున్నారు. డైరెక్ట్ గా బహిరంగంగా చెప్తున్నారు. అంటే ముఖ గుర్తింపుతో మేము హాజరు కాము అని వాళ్ళు చెప్తుంటే ఏమన్నట్టు మనకు? అంటే టెక్నాలజీని వాడొద్దని చెప్పలేదు. అంటే ఎప్పుడు వచ్చినా సంతకాలు పెట్టుకుంటే సరిపోతుంది. చివరికి ఒక మాట చెప్తాను, చివరికి మన అసెంబ్లీలో కూడా సంతకాలు పెట్టడం కాకుండా ఈ ముఖ గుర్తింపు పెట్టారు కదా, మంచిది అంటున్నాను. దానివల్ల చూసాం కదా, దొంగలందరూ పట్టుబడతారు మేము దొంగ సంతకాలు పెట్టుకొని పోకుండా. అందుకనే ఇది మంచిది. టెక్నాలజీని వాడుకునే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వాడుకుంటే అంత మంచిది అంటున్నాను. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లో టాపిక్స్ మీద మాట్లాడినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.